వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆయన అనేక సందర్భాల్లో నన్ను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయి, నా బిడ్డను చంపడానికి రెక్కి చేస్తున్నారు. నేను ఫేస్బుక్ వేదికగా ఈ విషయాలు చెప్తున్నా క్రైస్తవ సమాజం ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. మన క్రిస్టియన్స్లో యూనిటీ లేదు. రేపు నేను చస్తే తప్ప వీళ్ళకి యూనిటీ రాదేమోనని బాధపడేవాడు. అదే పరిస్థితి మీకు వస్తుందని అనుకుంటారా ఈ 4-5 సిచ్యువేషన్ చూసిన తర్వాత? ప్రవీణ్ పగడాల గారితో పోలిస్తే నేను నథింగ్ అన్న. ఆయన జ్ఞానం కావచ్చు, ఆయన ఆస్తి కావచ్చు, ఆయన తెలివి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, నేను దేనికి సరిపోను. నేను సరిపోను. ఆయన అలాంటి స్థితిలో మరణించారు. దాని వెనక ఏదైనా కొట్టుంటే నాకు ఓపెన్గా చెప్తున్నారుగా. హమారా ప్రసాద్ పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా? నెక్స్ట్ అజయ్ నువ్వేరా చచ్చేది అని పెట్టాడు. బీజేపీ నేత చిన్న అన్న వ్యక్తి పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా? నెక్స్ట్ అజయ్ గడే చచ్చేది అని పెట్టాడు. అట్లా ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ నెక్స్ట్ అజయ్ అని. ఓపెన్గానే చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రాతిపదికగా నాకు వ్యక్తిగతంగా మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నేనేమన్నా దేవుణ్ణా అన్న? నేనేమన్నా దేవుణ్ణా? ఒకవేళ దేవుడు నన్ను శత్రువులకు అప్పగిస్తే చనిపోతానేమో, ఎవరికి తెలుసు.